ఇట్లా క్వాలిటీ తేడా వచ్చినప్పుడు టెరటోస్పెర్మియా అంటారు. అంటే ఆలిగోస్పెర్మియా, టెరటోస్పెర్మియా రెండు కలిపే ఉండొచ్చు. దీనికి కారణాలు మెయిన్ ఏంటి అంటే ముఖ్యంగా మనకు కొన్ని మనకి వర్క్ ఎలా ఉంటుంది చూసుకోవాలి. అంటే ఎక్కువ స్ట్రెస్లో వర్క్ చేస్తున్నారా, పొల్యూషన్ ఏరియాలో వర్క్ చేస్తున్నారా, లేదంటే మనం తీసుకునే ఆహారం డైట్ ఎలా ఉంది, అండ్ ఎక్కువ హీట్ ఉండే ఏరియాస్లో ఉంటున్నారా, లేదంటే మనకి ఎక్కువ పోషకాహారం తక్కువ అవుతుందా, అంటే నట్స్ కొన్ని రకాల ప్రోటీన్స్ ఏమన్నా తక్కువ తీసుకుంటున్నారా, నెక్స్ట్ అక్కడ ఏరియాలో ఏమైనా డ్యామేజ్ జరిగిందా, చిన్నప్పుడు ఏమైనా ఆపరేషన్స్ అయినాయా, లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలాయా, బీజాల్లో టెస్టిస్లో ఏమైనా దెబ్బలు తగిలాయా, అదే టెస్టిస్ కొన్నిసార్లు హార్మోనల్ యాక్టివిటీస్ ఏమైనా తగ్గుతున్నాయా, అంటే మనకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్ ఈ లెవెల్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొన్ని రకాల స్కాన్స్ అనేవి చేపిస్తాం అండ్ బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. సో దీన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఏ రకమైన ట్రీట్మెంట్ వస్తుంది, ముఖ్యంగా మెడికల్ ట్రీట్మెంటా, లేదా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్తో మనకి సెట్ అవుతుందా హార్మోనల్ డిఫరెన్స్ ఉంటే, లేదు కొన్నిసార్లు ఏంటంటే వ్యారికోసిల్ ఉంటుంది అనమాట. టెస్టిస్లో మనం స్కాన్ చేసినప్పుడు వ్యారికోసిల్ అంటే మనకి టెస్టిస్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అనేవి వాపు వస్తాయండి. ఆ వాపు వచ్చినప్పుడు ఆ టెస్టిస్ చుట్టూతా ఉండే బ్లడ్ వెజల్స్ కూడా వాపు వచ్చి దానికి ఒక రకమైన హీట్ అనేది డెవలప్ అవుతుంది టెస్టిస్ చుట్టూతా. ఈ హీట్ డెవలప్ అయినప్పుడు టెస్టిస్ లోపల ఉండే స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంటుంది. సో ఇట్లాంటప్పుడు మనకి క్వాలిటీ అనేది డిఫరెంట్గా మారుతుంది అనమాట. హెడ్, బాడీ, టైల్స్లో మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనేది వస్తుంటుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి. సో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏమైనా సర్జికల్గా కరెక్టబుల్ కాజా, లేకపోతే మెడికల్గా కరెక్టబుల్ కాజా, ఏమైనా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తే సెట్ అవుతుందా ఇదే చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన డైట్ అనేది వాటర్ కన్సంప్షన్స్ ఇంపార్టెంట్, అండ్ కొన్ని రకాల నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇలా కొన్ని రకాల నట్స్ కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ దీని నుంచి కొద్దిగా మానేస్తేనే నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ అనేది ఉంటాయి.